హామీలు ఘనం అమలు మోసం ప్రజలు ఆగం తెలంగాణ ఆగమాగం. మరి 10 ఏళ్ళకి ఎట్లున్నారో 10 ఏళ్ళకి ఆగమాగం కాలే, అరాచకాలు రాజ్యమేలలే. 10 ఏళ్ళకి అద్భుతంగా ఉందట, 8 నెలల్లోపే ఆగమాగం అయిందట. మరి 10 ఏళ్ళ తాలూకు ఆ మీరు నాటిన విషబీజాలు ఆ ప్రభావం ఇప్పుడున్న గవర్నమెంట్ మీద లేవా? ఆ 10 ఏళ్ళ తాలూకు విషబీజాలు ఇప్పుడు మొలకెత్తట్లేదా? ఆ మొలకెత్తిన విషబీజాలు రాష్ట్రం మొత్తాన్ని నాశనం చేయలేదా? మీరేమన్నారు? లాస్ట్ 5 ఇయర్స్ అంటే ఫస్ట్ 5 ఇయర్స్ మీరు పరిపాలన చేసిన తర్వాత కూడా అరే మొన్ననే రాష్ట్రం ఏర్పడ్డది, మొన్ననే వస్తామని 7-8 ఏళ్ళు చెప్పుకున్నారు. 7-8 ఏళ్ళు చెప్పుకున్నారు. మరి వీళ్ళు వచ్చి 9 నెలలే అవుతుంది. ఒక రకంగా చెప్పాలంటే మీరు మాట్లాడిన దాన్ని కంపేర్ చేస్తున్నా. మేము ఆ 9 నెలలది కూడా చూడకుండా మాలాంటి వాళ్ళని మేము క్వశ్చన్ చేస్తున్నాం. ఎందుకంటే వీళ్ళు చేస్తున్న తప్పులు ఉన్నాయి. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా మీ ప్రయారిటీస్ మీకు తెలియట్లేదు, మీరు దేని మీద ఖర్చు పెట్టాలో మీకు అర్థం కావట్లేదని మేము కూడా క్వశ్చన్ చేస్తున్నాం. కానీ మీకు అర్హత లేదు అని చెప్తున్నాం. మీరేదో ప్రజలు ఆగమాగం అయిపోయారు, ఇంకేదో అయిపోయారు. మరి మీ 10 ఏళ్ల కాలంలో ఏమైపోయారు? దానికి ఆన్సర్ చెప్పండి. కాంగ్రెస్ పైన కేసీఆర్ కథన భేరియట. 9 నెలల్లోనే రాష్ట్రం పరిస్థితి ఉల్టా పల్టా అయిందట. ఆయన ఉల్టా పల్టా ఉన్న ఆయన ఇప్పుడు బయటకు వస్తుండట. ఎన్నిసార్లు రాస్తారా ఈ వార్తలు? కేసీఆర్ వస్తుండు. ఏందినా వచ్చి ఏం చేయాలా? వచ్చే అంటే ఈయన దేవుడా లేకపోతే ఇంకేమన్నా? ఈయన ఏదో బయటికి రాగానే ఆహా ఓహో అయిపోయింది సినిమా. ఒకప్పుడు ఉండే ఈయన వచ్చి ఏం చేస్తాడు? అసెంబ్లీకి రానోడు 9 నెలలు అవుతుంది. నువ్వు అంటున్నావు కదా తెలంగాణ ఆగమాగం అయిందని. మరి ఆగమాగం అవుతున్న తెలంగాణలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడు ఎక్కడ ఉండాలా? ప్రజల మధ్యలో ఉండాలి. ఏడ పండుకున్నాడు? మరి దీనికి ఎవడు ఆన్సర్ చెప్పాలా? నువ్వు మాజీ ముఖ్యమంత్రివే, నీకే పదవి లేదు, ఏ పోస్టు లేదంటే వేరే విషయం వదిలిపెట్టు. గజ్వేల్ ఎమ్మెల్యేవు, నీ పార్టీ నుంచి 39 మంది ఎమ్మెల్యేలు గెలిస్తే ఆ 39 మంది ఎమ్మెల్యేలు నిన్ను నాయకుడిగా ఎన్నుకున్నారు, ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా, మీ పార్టీ శాసనసభాపక్ష నాయకుడిగా. ఎటుపోయిండి? అసెంబ్లీకి రాలే. ఏ సమస్య మీద మాట్లాడి? నిరుద్యోగ సమస్య మీద మాట్లాడినవా? పిల్లలు బయటకు వచ్చినప్పుడు నువ్వేనా గ్రూప్ 2 గురించి కానీ, డిఎస్సి గురించి కానీ, ఇంకే దాని గురించి నువ్వు ఒక స్టేట్మెంట్ ఇచ్చినవా? ఈనాటి ఇప్పుడు బయటకు వస్తుండట కథన పేరుకి. ఇప్పుడు నన్ను చూసి ఇక దండలు పట్టుకొని రెడీగా ఉండాలి, రెడ్ కార్పెట్ వేసి. శాసనసభాపక్ష నాయకుడిగా ఉన్న ఈయన అసెంబ్లీలో కూర్చోడే. ఫస్ట్ అసెంబ్లీకి ఎందుకు రాలేదా అంటే కాలు బాలే కదా, నిలబడి ఎట్లా మాట్లాడతారని హరీష్ రావు అన్నాడు ఏదో ఇంటర్వ్యూలో. మరి రెండోసారి మళ్ళీ సమావేశం అయింది కదా, బాగానే ఉన్నాడు కదా, మరి మళ్ళీ ఆ సమావేశానికి ఎందుకు రాలే? ఒకరోజు వచ్చిండు, ఆ రోజు తెలుసు ఎట్లాగో వాయిదా పడుతుంది బడ్జెట్ చదవంగానే అని. సప్పుడేక కూర్చున్నాడు, అవతల పడ్డాడు. అరే ఇంత ఈగో ఉన్నోడివి, ఇంత ఫ్యూడల్ మెంటాలిటీ ఉన్నోడివి, నువ్వేం నాయకుడివే బాబు? తెలంగాణ మూమెంట్లో తెలంగాణ ఉద్యమాన్ని అడ్డం పెట్టుకుని అధికారంలోకి వచ్చినావు. ఇప్పుడు ఏం చేస్తావు? ఈ ప్రభుత్వం ఒకవేళ తప్పుల మీద తప్పులు చేస్తే ఆ బలహీనతను ఉపయోగించుకొని మళ్ళీ అధికారంలోకి వస్తావు. నీ బలం మీద నువ్వు అధికారంలోకి రావు. ప్రజలని సమీకరించి ప్రజల్ని పోరాటం దిశగా ముందుకు తీసుకెళ్ళి అధికారంలోకి వచ్చే నాయకుడివి నువ్వు కాదు. మీ ప్రత్యర్థుల బలహీనతల మీద దృష్టి పెట్టి వాళ్ళని ఆ రకంగా కొట్టి అధికారంలోకి వచ్చేవాడివే తప్ప నీ బలం మీద నువ్వు అధికారంలోకి వచ్చే నాయకుడివి కాదు. అందుకే నువ్వు లీడర్ కానే కాదు. ఏదోదో చెప్తుంటారు నీ గురించి, చాణక్యుడు, చతురత, ఇంకోటి అని, అన్నీ ఉత్తయే. ఈయనట ఇప్పుడు బయటికి వస్తాడట కథన భేరిలోకి. ఏమవుతుంది ఈయన వస్తే? నువ్వు బయటికి రాగానే నువ్వు 10 ఏళ్ళుగా చేసిన విధ్వంసం ఏందో చెప్పాలా? చెరువులని కబ్జా చేసిన నీ కొడుకు వ్యవహారం ఏంటో చెప్పాలా? నీ కొడుకు బినామీలు, నీ కూతురు, నీ అల్లుడు బినామీ కంపెనీల, రియల్ ఎస్టేట్ కంపెనీల కబ్జాలు ఏంటో చెప్పాలా? నువ్వు మాట్లాడతావా? హైడ్రా మీద, చెరువుల కబ్జాల మీద మాట్లాడగలుగుతావా? పోరాడి సాధించిన తెలంగాణ ఈయనగార్చి నక్కలపాల, 10 ఏళ్ల కృషి గంగపాల, సిరుల పంటల రాష్ట్రంలో రైతుల కంట కన్నీరా, దళితుల నోటికాడి కూడు లాగేస్తారా, బషీర్బాగ్ కాల్పులు మరిచి మళ్ళీ ప్రపంచ బ్యాంకు ముందు సర్కారు మోకరింప, ఇక మీరు రంగంలోకి దూకక తప్పదు, గ్యారంటీలపైన ప్రభుత్వం మెడలు వంచాలి, కేసీఆర్కు బీఆర్ఎస్ సీనియర్ల వినతి, సూత్రప్రాయంగా అంగీకరించిన అధినేత కాదు. వీళ్ళు పోయి సార్ రావాలంటే ఆయన వస్తాడా? ఆయన లీడరే బాబు. వీళ్ళట పోయాట మీరు రావాల్సిందే అన్నారట. ఆయన పండుకుని ఆయన ముఖం కడుక్కొని తెల్ల లాగేసుకొని ఇప్పుడు బయటికి వెళ్తాడట. ఎందుకు రాస్తారు ఈ చెత్త రాతలు?